బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వేములవాడలో బీటెక్ చదువుతున్న ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. నా తలరాత ఇలా రాసావేంటి దేవుడా అంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో అతను కంప్లీట్గా కూడా ఎందుకు చనిపోతున్నాడు అంటూ కూడా ఒక ప్రాపర్ సూసైడ్ నోట్ని రాసి మరి కూడా అతను చనిపోయాడు. అయితే వేములవాడలో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా కూడా అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన అతని ఫోటో కూడా మనం చూస్తున్నాము. అయితే దేటి వేణుగోపాల్ రాణి దంపతులకు రోహిత్ పెద్ద కొడుకు. అయితే అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 24 years ఏజ్ తనకి. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు రోహిత్. అయితే కొంతకాలంగా డిప్రెషన్తో అతను బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో నిన్న రాత్రి నుంచి వేములవాడలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో వేములవాడ మార్కెట్ ఏరియా అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వేములవాడ పట్టణంలోని మటన్ మార్కెట్ ఏరియాలో ఇవాళ ఉదయం ఆ ఏరియా అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దీటి వేణుగోపాల్ మరియు రాణి దంపతులకు మొదటి కుమారుడు రోహిత్. అతను ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే గత కొద్ది కాలంగా అతను డిప్రెషన్తో అంటే మానసిక ఇబ్బందులతో అతను గురవుతున్నాడు. దీని కారణంగానే ఒక సూసైడ్ నోట్ రాసి నా తలరాత ఇలా రాసావేంటి దేవుడా అంటూ కూడా ఒక సూసైడ్ నోట్ రాసి అతను చనిపోయాడు. అయితే ఆ సూసైడ్ నోట్లో కూడా అతను డూ ఆర్ డై అని నాకు తెలుసు, కానీ నేను డై అంటే చనిపోవడానికి నేను చనిపోదామని నేను అనుకుంటున్నాను. నా లైఫ్ అంతా కూడా నేను చాలామంది వ్యక్తులను కలిశాను, చాలా మంచి వాళ్ళని కలిశాను, కానీ చివరకు నేను బ్రతకాలి అనుకోవట్లేదు అంటూ కూడా ఒక సూసైడ్ నోట్ రాసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ఆ వేములవాడ మార్కెట్ ఏరియా అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఆ నోట్లో చివరిగా అతను నా దేహాన్ని కాశీకి తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో కూడా అతను రాయడం జరిగింది. సో దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నాడని కూడా ఆ ప్రాంతంలో ఉన్న అక్కడ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ లెటర్ సూసైడ్ నోట్ రోహిత్ రాసిన సూసైడ్ నోట్ మనం చూస్తున్నాము. అతను మై డ్రీమ్ ఆఫ్ రైటింగ్ అ సూసైడ్ నోట్ ఫుల్ఫిల్డ్ అంటూ కూడా అతను స్టార్ట్ చేశాడు. అయితే స్టార్టింగ్లో కూడా నా తలరాత ఇలా రాసావేంటి దేవుడా అంటూ కూడా ఒక నోట్ని కూడా అతను రాశాడు. సో ఆ నోట్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అతను సూసైడ్ నోట్లో స్టార్టింగ్లో కంప్లీట్గా కూడా లోకపాలక జగన్మాత అన్నపూర్ణాదేవి అంటూ కూడా స్టార్ట్ చేశాడు. అయితే మతి ఉండే నా తలరాత ఇలా రాసావా, అదే నీ కొడుకు అయితే అలా తలరాత అలా రాస్తావా అంటే కూడా దేవుళ్ళ కొడుకు అయితే వాళ్ళ తలరాతని కూడా అలానే రాస్తావా, నేను నీ కొడుకును కాదా అంటూ కూడా అతను సూసైడ్ నోట్ని రాశాడు. అండ్ దాని తర్వాత అతను ఇంగ్లీష్లో మై డ్రీమ్ ఆఫ్ రైటింగ్ ద బెస్ట్ సూసైడ్ లెటర్ హ్యాస్ కమ్ ట్రూ బై గాడ్ గ్రేస్ బట్ లివింగ్ మై డ్రీమ్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ థాట్ హ్యాడ్ కొలాప్స్డ్. నేను ఏదైతే అనుకోవాలనుకుంటున్నానో నా కళ్ళన్నీ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాయి, కానీ నేను సూసైడ్ నోట్ రాయాలనుకున్న కళ మాత్రం కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా దేవుడి దయ వల్ల అంటూ కూడా అతను రాసుకొచ్చాడు. ఆ తర్వాత డూ ఆర్ డై అని నాకు తెలుసు. ఐ డిసైడెడ్ టు డై బికాస్ ద పెయిన్ ఆఫ్ లివింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది పెయిన్ ఆఫ్ డెత్. చావో రేవో బట్ నేను చనిపోవడానికే సిద్ధమయ్యాను అండ్ అంటూ కూడా తను, ఎందుకంటే బ్రతకడం కంటే చావే, నాకున్న బాధ ఏదైతే ఉందో బ్రతకడం కంటే చావే మేలని చెప్తూ కూడా నేను ఆ ఫీలింగ్ నాకు వచ్చేసింది, అందుకే నేను చనిపోతున్నానంటూ కూడా అతను తన సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. ఇక చివర్లో అతను నాకు ఒకే ఒక కోరిక ఉంది, నా దేహాన్ని కాశీకి తీసుకెళ్ళండి, నా అంత్యక్రియలు మొత్తం అక్కడే పూర్తి చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను, ఇదే నా చివరి కోరిక, నాకు మరో జన్మంటూ వద్దు, ఇదే నా చివరి జన్మ అంటూ కూడా తన సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీనివాస్, వేములవాడలో బీటెక్ విద్యార్థి సూసైడ్ ఇప్పుడు ప్రజెంట్ కలకలం రేపుతోంది. ఎందుకు ఆ స్టూడెంట్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా, మొత్తానికి ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ తను దేవుడిని రక్షిస్తూ ఒక సూసైడ్ నోట్ రాయడం అనేటువంటిది ఇప్పుడు వేములవాడలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే బీటెక్ చదివినటువంటి రోహిత్ చాలా రోజులు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ ఉద్యోగం ప్రయత్నించేటువంటి సమయం లోపల
తనకు సంబంధించి సరైనటువంటి జాబ్ దొరకపోవడం వల్ల ఇటు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తున్నది. అయితే తను చాలా సార్లు ప్రయాణించినా కానీ ఉద్యోగం రాకపోవడంతో తన తలరాత ఇదే విధంగా ఉంది అని చెప్పి తన తలరాత దేవుడు ఇలా రాశాడని చెప్పి చాలా మనస్తాపానికి గురయ్యేవాడు అని చెప్పి తెలుస్తున్నది. అయితే అతడు ఇటు రాసేటువంటి సమయం లోపలే దేవుణ్ణి ప్రశ్నిస్తూ, ఒకవేళ నీ కొడుకు అయితే ఇలాగే నాలాగా తలరాత రాసేవాడివా, మీ కొడుకులను కాదా అని చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి ముందు రోహిత్ అయితే దేవుణ్ణి ప్రశ్నిస్తూ అయితే లెటర్ రాయడం జరిగింది. ఇది మంచి ఆత్మహత్య లేక రాయాలన్న కోరిక తనకు నెరవేరింది అని చెప్పి ఆత్మహత్య చేసుకునే ముందు ఇటు చివరి ఇటు లేఖ రాసినట్టుగా ఇతడు తెలుస్తున్నది. తన జీవితం జగన్మాతకు అంకితం, తన దేహాన్ని కూడా కాశీలో దహనం చేయాలని చెప్పి సొసైటీ నోట్ లోపల రోహిత్ కోరడం జరిగింది. అయితే శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ విషయం అంతా కూడా నిన్న రాత్రి సమయం లోపల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటు ఇప్పటికే ఇటు కొడుకు అంటే చెట్టంత ఎదిగినటువంటి కొడుకు ఈ విధంగా చనిపోవడంతో అయితే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీటి వేణుగోపాల్ ఇటు రాణి దంపతులకు రోహిత్ ఇటు కొడుకు ఇటు అర్ధరాత్రి సమయం లోపల ఆత్మహత్య చేసుకోవడంతో అయితే ఇది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రోహిత్ వయసు 24 సంవత్సరాలు ఉన్నట్టుగా చెబుతుంది. ఇతడు బీటెక్ ఇటు థర్డ్ ఇయర్ చదువుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియరావడం లేదు. ఇటు తల్లిదండ్రులకు కూడా ఆత్మహత్య ఎందుకు తన కొడుకు మంచిగా ఉండేవాడు, ఇటు అందరితో కూడా కలివిడిగా ఉండేవాడు, అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తాము కూడా అంటే తెలియదు అని చెప్పి అయితే తెలుస్తున్నది. అయితే అతడు కొంతకాలంగా మాత్రము మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టుగా తెలుస్తున్నది. దీనిపైన పోలీసులు కూడా ఇప్పటికే దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటిది అనేటువంటిది అయితే వాళ్ళు చూస్తున్నారు. అయితే అతడు తన విధి తలరాతను ప్రశ్నిస్తూ తను అంటే తన విధి మారడం లేదు, తన తలరాత మారడం లేదు, ఒకవేళ దేవుడికి ఒక కొడుకుంటే ఈ విధంగా నువ్వు రాసేవాడివా అని చెప్పి ఈ విధంగా దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఆ లేఖ రాయడం అయితే ఇప్పుడు ఇటు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే స్వచ్ఛమైన ఆత్మలకు, నిస్వార్థ జీవులకు, మరిచిపోయిన వాటిని కలిసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇటు అని చెప్పి కూడా ఆ లేఖ లోపల తీర్పడం జరిగింది. అయితే తన చివరి కోరిక మాత్రము ఆ భౌతిక శరీరాన్ని కాశీ ఘాట్ల లోపల దహనం చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ అదృష్టం కళ్ళలో కాదు, సర్వశక్తివంతమైన విశ్వంతో కలిసిపోవడమేనా ఆ కోరికలు వస్తుంటాయి పోతూ ఉంటాయి అని చెప్పి ఇలా రోహిత్ రాయడం అనేటువంటిది అయితే ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంత్యక్రియలు ఇటు పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అస్థికలను అయితే కాశీలో కలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు సయ్యద్. ఎస్, అయితే శ్రీనివాస్ తన ఏదైతే పార్థివ దేహం ఉందో దాన్ని దహనం చేయడానికి కూడా కాశీకి తీసుకువెళ్ళాలంటూ కూడా తన చివరి కోరికగా రోహిత్ లెటర్లో కూడా మెన్షన్ చేశాడు. సో ఏంటి అక్కడ మొత్తంగా ఏం జరుగుతుంది? కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? కుటుంబ సభ్యులు మాత్రము రోహిత్ ఆత్మహత్య పైన ఇప్పటికీ మాట్లాడడానికైతే నిరాకరిస్తున్నాం. మనము వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాము. వాళ్ళు తీవ్ర విషాదంతో ఉండడం వల్ల అయితే చెట్టం తిరిగినటువంటి కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళు విషాదం ఉండడం వల్ల అయితే వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అయితే వేణుగోపాలు మరియు రాణి ఇద్దరు కూడా వాళ్ళు కొడుకు చనిపోవడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అతడు కాశీ లోపల దహనం చేయాలని కోరుకున్నా గానీ వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక్కడనే దాహ సంస్కారాలు చేసి తర్వాత అస్థికలు మాత్రం కాశీలో కలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఎస్, వేములవాడలో రోహిత్ అనే బీటెక్ చదివే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ప్రజెంట్ తన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తను ఒక ప్రాపర్గా ఒక సూసైడ్ రాసుకున్నాడు. అండ్ ఆ సూసైడ్ లెటర్లో కూడా చాలా డీప్ పెయిన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తను రాసినప్పుడు నేను సూసైడ్ నోట్ రాయాలి అనుకునే నా కళ నెరవేరింది, కానీ ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో, ఏదైతే నేను సాధించాలి అనుకున్నానో ఆ కళలన్నీ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాయి అంటూ కూడా అతను లెటర్లో రాశాడు. అయితే తను స్టార్టింగ్లో కూడా నా తలరాత ఇలా ఎందుకు రాసావు, ఒకవేళ నీకే కొడుకులుంటే వాళ్ళ తలరాత కూడా ఇలానే రాస్తావా, రాయవు కదా నేను నీ కొడుకును కాదా అంటూ కూడా ఒక చాలా ఎమోషనల్ లైన్ని కూడా అతను రాసుకొచ్చాడు. అయితే రోహిత్ ఇంజనీరింగ్ చదువుతూ జాబ్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు. బట్
జాబ్ రాకపోకుండా ఐ మీన్ ఎలాంటి బాధ అంటే ఎగ్జాక్ట్గా తను అక్కడ మెన్షన్ చేయనప్పటికీ కూడా లాస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి అతను డిప్రెషన్కి గురై తను చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో రోహిత సూసైడ్ చేస్తున్నారని కూడా ఇప్పటికే పోలీసులు కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిపారు.